అండి గ్రీన్ కుక్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు బీట్రూట్ తోటి. బీట్రూట్‌ని ముందుగా తురుముకోవాలండి. ఈ రెసిపీ ఏంటో చెప్తాను. చూసారు కదా! బీట్రూట్‌ని ఇలా తురుముకొని దీనిలో నీరు కొంచెం పిండి వేయాలండి గట్టిగా. తర్వాత ఒక 2 గంటలు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఉంటాయి కదా! వాటిని 2 గంటలు నానబెట్టుకోవాలండి. ఆ నానబెట్టినటువంటి పచ్చిశనగపప్పుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బీట్రూట్ తురుములో ఈ పచ్చిశనగపప్పు వేసేసి తర్వాత కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేయాలండి. మంచి టేస్ట్ ఉంటుంది అల్లం ముక్కలు వేస్తే. దీనిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే గనక పుదీనా కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం కారం కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాము ఆల్రెడీ, కానీ కారం కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. గరం మసాలా అనేది చాలా టేస్ట్ ఉంటుంది దీనిలో. గరం మసాలా మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇవి కైమా వడల టేస్ట్‌లో చేస్తున్నానండి ఇవి. దీనిలో కొంచెం శనగపిండి వేసుకోవాలండి. అప్పుడు కొంచెం వడలు పొడిగా వస్తాయి. ఎక్కువ తడి ఉంటే గనక మీరు ఇంకెక్కువ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె కాగిన తర్వాత ఈ బీట్రూట్ వాటిని వడలుగా చేసుకోవాలండి. మామూలుగా వడలు ఎలా మీరు పల్చగా కాకుండా, మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటాం కదా! అలా చేసుకోవాలి. కొంచెం పల్చగా చేసుకుంటేనే బాగుంటాయండి ఇవి. బాగా వేగుతాయి కదా! అన్నీ ఇలాగే వడలు చేసుకోవాలండి ఒక్కొక్కటి. అయితే ఈ మధ్యలో ఒక నిమిషం అయిన తర్వాత ఒక్కొక్కటి తిరగవేయాలి. 2 వైపులా కాల్చుకోవాలండి. చూసారు కదా! ఒక నిమిషము, 2 నిమిషాలు కాలిన తర్వాత చూసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే ఇవి ఎర్రగా ఉన్నాయి కాబట్టి మాడినయో లేదో మనకు తెలీదు. జాగ్రత్తగా చూసుకోకపోతే మాడిపోతాయి. చూసుకోండి. కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత 2 వైపులా తిప్పి వేగిన తర్వాత ఇలా తీసి ప్లేట్‌లో వేసుకొని మీరు ఒకటి టేస్ట్ చూడండి. చూసి కరెక్ట్‌గా వేగిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదే వేడి నూనెలో కొంచెం జీడిపప్పులు వేసుకోవాలండి. వేయించుకుంటే మనకి గెస్ట్‌లు వచ్చినప్పుడు కానీ, మనకు కానీ సరదాగా వాటి మీద అందంగా పెడితే బాగుంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా! చాలా టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.